ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకమును దిగి వస్తున్న మన్నా మీ హృదయాలలోకి చేరునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిత్యము కృప చూపే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని ఈ మాట మీతో నేను పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. అది నాకు ఆదరణ కలిగిస్తుంది. ఈ మాట నేను మీతో చెప్పడం నా హృదయంలో ఒక విధమైనటువంటి నిబ్బరాన్ని, నిశ్చయితను కలిగిస్తుంది. మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడనాడడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. అట్టి దేవుడు మనతో ఉండడం ఎంత భాగ్యం. గాఢంధకారపు లోయల్లో మీరు సంచరించిన ఏ విధమైన అపాయాలకు మీరు భయపడరని దైవలేఖనం సెలవిస్తుంది. ఆయన తన కుడి చేతిని మన మీద ఉంచి చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? భయపడుకుము. అవును, పద్మాసు ద్వీపంలో యోహానుకి ప్రభువారు కనిపించి ఆయన భుజం మీద చేతులు వేసి భయపడుకుము అని ఈ మాట చెప్పారు. అదే మాట ఈరోజు దేవుడు మీతో చెప్తున్నారు. నా బిడ్డ, దేనికి నువ్వు భయపడవద్దు, దేనికి నువ్వు దిగులు చెందవద్దు. నేను నీతో కూడా ఉన్నాను, నీతో నేను నడుస్తున్నాను. నా కృప నీకు చాలినంతగా ఉంది. నా ప్రేమ, నా దయ, నా కనికరం నీ వెంట నడుస్తూ ఉంది. నీ జీవిత యాత్రలో నువ్వొక ఒంటరివాడవని భీతి చెందుతున్నావా? విచారపడుతున్నావా? నా ప్రియ బిడ్డ, నన్ను నమ్మినటువంటి వారిని నేను ఏనాడు వదిలిపెట్టలేదు. నీవు నా తట్టు చూస్తే నా వెలుగు నీకు కలుగుతుంది. నా అడుగుజాడల్లో మెల్లగా నీవు నడుస్తూ రావచ్చు. నా బిడ్డ, నువ్వు ఎప్పుడు ఓడిపోవు. నేను సమస్తాన్ని గెలిచాను. అపవాదిని, వాని సైన్యాన్ని, లోకాన్ని, పాపాన్ని అన్నింటినీ గెలిచాను. నేను జయశాలిని. నీవు గనక నన్ను వెంబడిస్తే నా జయం నీకిస్తాను. నీ పక్షంగా నేను వ్యాజ్యమాడతాను, పోరాడుతాను. పోరాటం, యుద్ధం అది నాది. విజయమేమో అది నీది, అపజయమేమో అది సాతానుది. కాబట్టి నా ప్రియ బిడ్డ, నువ్వు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ మనస్సు దేవుని మీద ఆనుకున్నదా? మీరు ఎవరినైతే అతిగా నమ్ముతారో, ఎవరి మీద అయితే మీరు నిరీక్షణ పెట్టుకుంటారో, మీ మనస్సు ఎల్లప్పుడూ వారి మీదనే ఉంటుంది. అయితే ప్రభు అంటున్నారు, నీ మనస్సు నా మీద ఆనుకొనినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగాను ఉంటావు. అలాంటి స్థితిలో
నేను నిన్ను కాపాడుతాను. అవును దేవుని బిడ్డలారా, దేవుని మీద మనస్సు నిలిపినటువంటి వాడు, దేవుని మీద భారం వేసినటువంటి వాడు, దేవుని వైపు అడుగులు వేసినటువంటి వాడు, దేవుని తట్టు చూచినటువంటి వాడు ఈ లోకంలో ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోలేదు. వాళ్ళు సిగ్గుపడలేదు, అవమానానికి గురి కాలేదు. ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నారు, నా బిడ్డ, నీ మనస్సు, నీ హృదయాన్ని నా మీద ఆనుకొననిమ్ము. నీవు నా పైన ఆనుకున్నట్లయితే నీవు శాంతి సమాధానాలని కలిగి ఆనందిస్తావు. ఒకవేళ నీ మనస్సు మనుషులపై, డబ్బు మీద, పరిస్థితుల మీద ఆనుకున్నట్టయితే అవన్నీ కూడా ఒక దినం కదిలించబడతాయి. అలాంటి సమయంలో నీవు ఓడిపోతావు, బాధపడిపోతావు, వేదన పాలవుతావు. అప్పుడు అవమానం నిన్ను ఎదుర్కొంటుంది. నీవు అలా కాకుండా నీ మనస్సుని నా పైన ఆనుకొనని, తప్పకుండా నేను నిన్ను కాపాడుతాను. ఎలాగో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా నేను నిన్ను ఆదరిస్తాను, బలపరుస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నీవు మా దేవుడవు, మా ప్రభు, మా రక్షకుడవు, మా నాయన. మా మనస్సుని, మా హృదయాన్ని మీ పైన మేము ఆనుకొన చేస్తున్నాం. ఎవరైతే మీ మీద ఆనుకుంటారో వారెన్నడూ సిగ్గుపడలేదు నాయన, వారెన్నడూ ఓడిపోలేదు నాయన. వారి యొక్క వేదనామయమైన పరిస్థితులలో మీ మహిమను బయలుపరిచారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు ఆదరించి, ఓదార్చి, నిబ్బరమైన మనసుతో నింపుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.